పోతన ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 21వ పద్యాన్ని మనం నేర్చుకుందాం. కరిణీకరోద్ధిత కంకణచ్చటతోగి సెలయేటి నీరాత్రి తిరువుదెగడు అస్తినీ హస్త విన్యస్త పద్మంబుల వేయి కన్నుల వాని వెరవు చూపు కలవ సముత్కీర్ణ కల్హార రజమున కనకాచలేంద్రంబు కనత దాల్చు కుంజరీ పరిచిత కుముద కాండంబుల వనిరాజమండన ప్రభవహించు మదకరేను ముక్త మౌక్తికల సుత్తుల మెరుగు ముగులు తోడ మేళమాడు ఎదురులేని గరిమ నిపరాజమల్లంబు వనజగేహ కేలి కాలినప్పుడు. అలా గజరాజు ఎదురు లేకుండా పద్మాల సరోవరంలో ఈదుతున్నాడు. అప్పుడు ఆడు ఏనుగులు అతని మీద నీళ్లు చల్లాయి. ఆ నీటిలో తడిసిన అతడు తెలయేళ్లతో ఉప్పిన నీలగిరిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతని దేహం నిండా కలువపూలు నింపాయి. వాటితో సహస్రాక్షుడైన ఇంద్రునిలా కనిపిస్తూ ఉన్నాడు. ఆడ ఏనుగులు అతనిపై కమలాల పుప్పుడు చెల్లాయి. దానితో అతడు బంగారు కొండలా గొప్పగా ఉన్నాడు. ఆడు ఏనుగులు అతనిపై అలువ తూండ్లు పరిచాయి. వాటితో అతడు సర్పాలు ధరించిన శివునిలా ప్రకాశిస్తున్నాడు. ఆడ మత్తేభాలు అతని మీద ముత్యాల చిప్పలు వేశాయి. దానితో అతడు మెరుపు తీగలతో కూడిన మేఘాన్ని మించిపోయాడు. రహస్యార్థం: ఆ జీవుడు ప్రతిబంధాలు ఏవీ లేకుండా జ్ఞానంలో విహరిస్తూ ఏనుగు నీలాద్రిముఖం మున్నగు రూపాలు పొందినట్లు మూలాకారాది చక్రాలలో వాయువును బంధించినప్పుడు ఆయా దేవతావర్ణాలను పొంది తుదకు పరమం అందు ఐక్యం అయ్యాడు అని ఈ పద్య రహస్యార్థము మనకి భక్తకవి పోతనామాచార్యుల వారు అందించారు. ధన్యవాదములు.